దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి యోహాను శిష్యుడైన యోహాను, అపోస్తలుడైన యోహాను రొమ్మును ఆనుకున్న యేసు క్రీస్తు ప్రభు చేత ప్రేమించబడిన శిష్యుని గురించి ఆయన రాసిన సువార్త పత్రికలలో నుంచి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రాముఖ్యంగా తండ్రి కుమారుల వారికి మధ్య ఉన్న అనుబంధం గురించి మనము ధ్యానిస్తున్నాము. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు ఎలాగున ఒక్కటై ఉన్నారు, ఎటువంటి కార్యాలు చేస్తా ఉన్నారు, మరి మనకు ఏమి ఉపదేశం చేస్తున్నారు, మనము ఏమి అనుసరించాలి, వారితో కలిసి మనము కూడా ఎట్టి విధంగా మమేకమైపోవాలనే విషయాలు మనము ధ్యానిస్తూ వస్తా ఉన్నాము. మరి ఆ ప్రభు నిన్నటి దినము మరి ఎటువంటి అథారిటీ కలిగి ఉన్నాడు, ప్రభు గురించి తండ్రి మరి ఎటువంటి సాక్ష్యం ఇచ్చాడు, మరి తన్ను తానుగా ఎటువంటి సాక్ష్యము కలిగి ఉన్నాడని అనేక విషయాలు నిన్నటి దినము మనము నేర్చుకొని ఉన్నాం. మరి ఈ దినం మనము చూచినట్లయితే మరి ప్రభు మరి ఏది మనకు ఈ దినము ఏమి మరి ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు అనే విషయాలు మనము చూస్తే గనక మరి తండ్రి నేను ఒక్కటై ఉన్నాము అనే విషయాన్ని మీరు గమనించాలి అని చెప్తా ఉన్నారు. ప్రభు మరి తండ్రి ఆకర్షిస్తే తప్ప నా యొద్దకి ఎవరు రారు అని చెప్పిన మాటలు బట్టి తండ్రి మనందరినీ ఆకర్షించుకున్నాడు. మనమందరం కూడా ఆయన కృపను బట్టి ఆయన అనుగ్రహంలో నుంచి మరి ఆయన యొద్దకు మనం వచ్చాము. వచ్చిన మనము తండ్రి అయిన దేవునిని, కుమారుడైన క్రీస్తుని, పరిశుద్ధాత్మను మరి మనము బాగుగా అర్థం చేసుకోబద్దులమైనాం. ఈ యొక్క బైబిల్ గ్రంథమంతటిలో సారాంశం ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆయన ముగ్గురు కలిసి ఒకటే వ్యక్తిగా ఉన్నారు. వారి వారి వ్యక్తిత్వాలలో నుంచి వారు పనులు చేస్తా ఉన్నారు. ఎలా చేస్తున్నారని ఆలోచిస్తే గనక ఇప్పుడు నేను ఒక వ్యక్తిగా ఉన్నాను. మరి నా వ్యక్తిత్వంలో 3 విధాలైన పనులు నేను చేస్తూ వచ్చాను. ఒకటి, ఒక గృహిణిగా నా కుటుంబ బాధ్యతలు నేను నెరవేరుస్తూ వచ్చాను. రెండవదిగా చూస్తే నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక ఆఫీసర్గా నా బాధ్యతలు, నా విధులు నెరవేరుస్తూ వచ్చాను. మూడవదిగా సంఘంలో మరి ఒక విశ్వాసిగా లేకుంటే ఒక సంఘానికి కాపరిగా నా బాధ్యతలు నెరవేరుస్తూ వచ్చాను. అంటే నేను ముగ్గురు వ్యక్తులు కానీ ఈ 3 వ్యక్తిత్వాలు కలిగి ఆయా సమయాలలో నేను చేయవలసిన పనులు నేను చేస్తూ వచ్చాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గురించి మనం అర్థం చేసుకోవాలంటే కూడా వారు ముగ్గురు మరి వ్యక్తులు కాదండి, ఒకే వ్యక్తిగా ఒక్కటై ఉన్నారు వారు. కాకపోతే 3 వ్యక్తిత్వాలు కలిగి ఉన్నారు. వారి వారి వ్యక్తిత్వాలలో నుంచి వారి వారి సమయాల్లో నుంచి వారు పనులు చేస్తా ఉన్నారు. వారు ముగ్గురు ఒక్కటే ఉన్నారు. ముగ్గురు కలిసే ఏ పని చేసినా ముగ్గురు కలిసే చేస్తారు. సృష్టి చేసినా లేకుంటే అది ఏది చేసినా కూడా, అవి ఏ కార్యం మనం చూసినా కూడా ముగ్గురు కలిసే ఉంటారు. చాలా సార్లు త్రిత్వము అనేటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అనేటువంటి ఆ మాటను మరి మనము అర్థం చేసుకోలేకపోతా ఉన్నాము. వారి యొక్క గుణ లక్షణాలను, వారు పని చేసిన తీరును, ఆయా కాలాలలో వారు ఎట్టి విధంగా మానవాళి ఎడల కార్యాలు చేశారనేది మనం అర్థం చేసుకుంటే వారు ముగ్గురు ఒక్కటై ఉన్నారు. 3 వేరు వేరు వ్యక్తిత్వాలు కలిగి ఈ లోకంలో మన ఎడల కార్యం చేస్తున్నారు. మరి ఆ వ్యక్తులు ఎలాగున ఒకరిలో ఒకరు మమేకమై ఉన్నారు, ఆ విషయాలు మనకు బోధించబడతా ఉన్నాయి. ఎందుకంటే ముగ్గురిని మనం ప్రత్యక్షంగా చూడలేకపోతున్నాము. తండ్రిని మనం చూడలేము. ఆయన ఎక్కడో మహాకాశాల్లో ఎక్కడో ఉన్నాడు ఆయన. ఆయనని ఎవరు మనం సమీపించలేము. సమీపింపరాని తేజస్సులో ఆయన ఎక్కడో నివాసం చేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని కూడా మనం అనుభవించగలమే కానీ ఆయన కూడా మనం చూడలేము కదా. కానీ ఈ లోకం ఎవరిని చూడగలిగింది?
క్రీస్తు ప్రభుని శరీరధారిగా వచ్చిన క్రీస్తు ప్రభుని చూడగలిగింది గనక క్రీస్తు ప్రభు ఈ ఇద్దరికి రిప్రజెంటేటివ్ గా తండ్రి అయిన దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేస్తా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేస్తూ ఈ లోకంలో ఆయన కొద్ది కాలము శరీరధారిగా నివసించినట్లుగా మనము చూడగలము. ఆ శరీరధారిగా నివసించిన క్రీస్తు ప్రభు మరి ఈ బోధనలన్నీ మనకు చేశాడు. వారి గురించిన, తండ్రిని గురించిన, పరిశుద్ధాత్మను గురించిన అవగాహనను ఆయన మనకు మరి బోధిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ అంటున్నాడు, ఈ ఉదయ కాలము మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నన్ను ఎరిగి ఉంటే మీరు తండ్రిని ఎరిగి ఉన్నట్టే అని మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 14 అధ్యాయము 7, 8 వచనాల్లో చూస్తే, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, మీరు ఇప్పటి నుండి ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారు అని చెప్పాను. అంటే ప్రభువును అంటున్నాడు, నన్ను చూస్తా ఉన్నారు, నాలో తండ్రి ఇమిడి ఉన్నాడు, తండ్రి నేను మమేకమై ఉన్నాము, తండ్రి చెప్పిన మాటలు, తండ్రి కలిగిన బోధ, తండ్రి చేసిన కార్యాలను నేను చేస్తా ఉన్నాను, మీరు ఆయనను చూచే ఉన్నారు, నా తండ్రిని మీరు ఎరిగే ఉన్నారని శిష్యులతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఫిలిప్ అంటాడు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, అప్పుడు ప్రభు అంటున్నాడు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? ఇప్పుడు ఒక సందేహం, శిష్యుడైనటువంటి ఫిలిప్పుకు సందేహం వచ్చింది. ఇంతకాలము తండ్రిని మాకు కనపరచు అని చెప్పేసి ఆయన అడుగుతా ఉన్నాడు. ప్రభువు నన్ను చూచిన వాడు తండ్రిని చూచిన వాడని చెప్తా ఉంటే అది అర్థం కాలేదు. ఈ దినం వరకు కూడా క్రైస్తవులకి ఈ త్రిత్వము గురించిన బోధ అర్థం కాలేదు. వారు ముగ్గురు అనుకుంటున్నారు, కానీ ముగ్గురు ఏకమైన దేవుడని, ఒకే దేవుడని, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను ఒక్కడనే ఉన్నానని ప్రభు పదే పదే పలికిన మాటలు ఇంకా క్రైస్తవ లోకం కూడా అర్థం చేసుకోలేదు కదా. మరి అట్టి విధంగా ఆయనతో ఉన్న శిష్యుడైన ఫిలిపు కూడా అదే సందేహం వస్తే అప్పుడు ప్రభు అంటున్నాడు, నేనింత కాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను నీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తనని క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. అక్కడ ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నన్ను చూస్తే చాలు తండ్రిని చూచినట్లే. మరి అట్టి విధంగా నువ్వు నమ్మటం లేదా? తండ్రి నేను ఒక్కటై ఉన్నామని నమ్మటం లేదా? తండ్రి నాలో ఉండి తన కార్యాలు చేస్తున్నాడని నువ్వు నమ్మటం లేదా? ఓకే, అది నమ్మకపోతే నమ్మకపోయావు, ఈ క్రియలను బట్టైనా కూడా తండ్రి నాలో ఉండి ఈ క్రియలు జరిగించుచున్నాడని నమ్ము అని అక్కడ అతనితో సెలవిస్తున్నాడు. ఈ ఉదయకాలం మనము కూడా ఏదైతే కార్యాలు చేయబడుతున్నాయో, ఒక స్వస్థత జరిగిందా, ఒక విడుదల జరిగిందా, అవన్నీ కూడా యేసు నామములో పరిశుద్ధాత్మ ద్వారా తండ్రికి మొరపెట్టుడు ద్వారా, ప్రార్థించుడు ద్వారా ఈ కార్యాలు జరుగుతున్నాయండి. ఇవన్నీ మనం గమనించాలి. తర్వాత ప్రభు అంటున్నాడు, నేను పరలోకం వెళ్తా ఉన్నాను, వెళ్ళినప్పుడు మీ కొరకు ఒక గొప్ప కార్యం మీ కొరకు నేను చేయబోతున్నాను. 14:2 అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ప్రభు అంటున్నాడు, మీ కొరకు కూడా ఆ స్థలము, ఆ పరలోకంలో నిత్య మహిమలో మీ కొరకు కూడా స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్తా ఉన్నాను. ఒక దినాన మీరు వచ్చి నాతో కలిసి జీవించాలి గనక నేను వెళుతున్నాను. అనేక నివాసాలు ఉన్నాయి, అవన్నీ కూడా మీ కొరకు సిద్ధపరచడానికి వెళ్తున్నాను. మనకు ఒక గృహం కట్టి ఉందండి,
కట్టి ఉన్న గృహంలో అది క్లీన్ చేయకుండా, లేకుంటే అవన్నీ కూడా చక్కగా అమర్చకుండా వచ్చి అందులో నివసించగలమా? లేదు. ఆల్రెడీ అక్కడ నివాసాలున్నయి. పరలోకంలో నివాసాలున్నయి. ఎవరి కొరకు ఏ నివాసం అని ప్రభు దాన్ని సిద్ధపరచడానికి వెళుతున్నాడు. అక్కడ బోలెడన్ని మ్యాన్షన్స్ ఉన్నాయి. ఇది పలానా వాళ్ళకి సంబంధించింది. ఇది పలానా వాళ్ళకి సంబంధించింది. వీరొచ్చి ఇక్కడ నివసించాలని ప్రభు మన కొరకు నివాసాలు మరి ఆ యొక్క సిద్ధపరచడానికి వెళుతున్నాడు. ఎక్కడున్నాయి అవన్నీ? తండ్రి సముఖంలో, తండ్రి సన్నిధిలో ఉన్నాయి. హల్లెలూయా! ఈ ఉదయకాలం ప్రభు మనతో దేవునిని ప్రార్థించుట ఎలా? ఆ ప్రార్థన ఎవరి నామంలో చేయాలి? ఎలా చేస్తే మనము జవాబు పొందుకుంటామని ఇక్కడ రాస్తున్నాడు. చాలా సార్లు ప్రార్థన మొదలుపెట్టేటప్పుడు మనము కొన్నిసార్లు యేసు నామంలో మొదలుపెడతాము. కానీ ఎవరైనా సరే ప్రార్థన ముగించేటప్పుడు కొంతమంది తండ్రి నామములో మొదలుపెడతారు. కొంతమంది తండ్రి అని మొదలుపెట్టి, యేసు అని మొదలుపెట్టి, ప్రేమగల దేవా అని ఏదో ఒక సంబోధన చేస్తూ మొదలుపెడతారు గానీ, ముగించేటప్పుడు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి అంటారు. ఈ ప్రార్థన ఎవరు ప్రార్థన చేసినా యేసు నామం అనే పదము చివరిలో మనం ఉపయోగిస్తాము. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. 14, 13లో అంటున్నాడు, మీరు దేనిని గూర్చి అడగరు, మీరు నా తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక నామము ఇవ్వబడిందండి. నామము తండ్రి అనేది అది నామము కాదు. అవునా కాదా? అదొక మరి సర్వనామము అంటారు. నామము వేరు, సర్వనామం వేరు. ఆ ఉపపదం. మరి అట్టి విధంగా తండ్రి అనేది ఒక పదము. మరి తండ్రికి నా తండ్రి నామము కాదది. కుమారుడు అనేది కూడా నామము కాదు, సర్వనామము. కానీ కుమారునికి ఒక నామం ఇవ్వబడింది. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ఏ నామం అది? యేసు నామములో మనకి బాప్తీసం ఇవ్వబడుద్ది. ఆ యేసు అనే నామము మనం ఉచ్చరించాలి. ఆ నామము ఉచ్చరించడం ద్వారా తండ్రి, పరిశుద్ధాత్మ, కుమారుడు కలిగిన ఆ యొక్క ఏకత్వంలో ఉన్న దానికి ఒక నామం ఇవ్వబడి, ఆ నామము అక్కడ పనిచేస్తున్నట్లుగా మనము చూడగలము. తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకటి నా నామములో, యేసు నామములో మీరు అడిగినా ఇవ్వబడుతుంది. తండ్రిని నా నామములో ఇస్తే మీకు ఇవ్వబడుతుంది. ఆ దినమందు మీ విషయమై మీరు నా పేరట అడుగుదురు గాని, మీ విషయమే నేను తండ్రిని మీ గురించి నేను వేడుకుంటున్నాను. తండ్రికి, మనకి మధ్యవర్తిగా ఉన్న ప్రభు మన నిమిత్తంగా వేడుకుంటున్నాడండి. ఈ దినం ఎక్కడున్నాడాయన? తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని, ఈ దినం కూడా మన నిమిత్తముగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకను అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. 15, 16 నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లును మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. తండ్రిని మరి ఏది మీరు నా పేరిట అడుగుతున్నారో అది మీకు అనుగ్రహించబడటానికి, ఈ యొక్క ప్రార్థన ద్వారా మీరు ఒక గొప్ప ఫలము పొందుకోవటానికి, ఆ ఫలము నిలిచి ఉండటానికి నేను మిమ్మలను నియమించాను అని చెప్తున్నాడు. హల్లెలూయా! మరి ప్రభువు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఎలాగున ఆయన ప్రేమలో మనము నిలిచున్నామని చూచినట్లయితే, మరి ఆయన మరి మొదటిగా నేను తండ్రిని ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. 14:31లో నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగూ వచ్చున్నాను. అసలు ఈ లోకానికి నేను వచ్చిన కారణం ఏంటంటే, తండ్రిని నేను ప్రేమిస్తున్నాను. తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడని ఈ లోకము తెలుసుకున్నట్లుగా తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నీలాగు వచ్చి ఉన్నాను. హల్లెలూయా! తండ్రి ఒక ఆజ్ఞ ఇచ్చి నన్ను పంపించాడు. ఒక పని మీద నన్ను పంపించాడు. ఆ పనిని నేను నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను.
14:21 అంటున్నాడు, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే అసలు ఈ ప్రేమ ఏంటి? తండ్రి కుమారుల మధ్య ఉన్న ప్రేమ ఏంటి? మరి మనము దేవుని ప్రేమిస్తున్నామంటే అది ఎలాగున అది ప్రేమ ఎలాగైందని మనం ఆలోచిస్తే, చెప్పిన మాటను మరి ఆజ్ఞను పాటించుటే దేవుని ప్రేమించుట. ప్రభువు కూడా నేను తండ్రిని ప్రేమిస్తున్నానని చెప్తూ, ఎలాగని నేను తండ్రిని ప్రేమిస్తున్నానంటే, ఆయన తండ్రి నాకు ఆజ్ఞాపించింది నెరవేర్చుటకు నేను ఇలాగ వచ్చి ఉన్నాను గనక తండ్రిని నేను ప్రేమిస్తున్నాను. అంటే ప్రేమ అనే దానిలో ఏమున్నదంటే ఇచ్చుట, క్షమించుటలో పాటుగా ఏదైతే మాట చెప్పబడిందో ఆ మాటను గైకునుట, ఏదైతే ఆజ్ఞ ఇవ్వబడిందో ఆజ్ఞను నెరవేర్చుట. ఈ యొక్క ప్రేమ, దేవుని మనం ప్రేమిస్తున్నాం అని చెప్తున్నామంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, మరి ఆ యొక్క నియమాలు, ఏదైతే ఆయన శాసనాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన వాటిలో ఏది మనకు ఇది చెయ్యండి అని రాయబడిందో అది చేయుటే. ఆజ్ఞ రూపంగా మనకేమి ఇవ్వబడిందో దానిని నెరవేర్చుటే దేవుని ప్రేమించుట. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. హల్లెలూయా. ఈ ప్రేమ మనం పొందుకోవాలి. దేవుని యొక్క ప్రేమ మనం పొందుకోవాలంటే ఆయన చెప్పిన మాటలను మనం చెప్పినట్లుగా చేసుకుంటూ పోయామనుకోండి, ఆయన ప్రేమ చేత మనం బద్దులమవుతాం. చెప్పిన మాట చేసిన వెంటనే దేవునికి మన మీద ప్రేమ ఉప్పొంగుద్ది. మళ్ళా మనకు ఇంకొక పని అప్పచెప్తాడు. ఆ పని చేసిన వెంటనే మళ్ళా ఇంకొక పని అప్పచెప్తాడు కదా. ఈ చెప్పిన పనులన్నీ కూడా నమ్మకంగా మనం చేసుకుంటూ వెళ్ళటం ద్వారా దేవునికి మనకి మధ్య ఆ ప్రేమ బంధము పటిష్టమవుతుందండి. ఇప్పుడు ఈ మాటలు గైకొనుట ద్వారా, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. హల్లెలూయా. ఎలాగున తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తారంటే, ఏదైతే మాటలు ప్రభు చెప్తా ఉన్నాడో ఈ బైబిల్ గ్రంథంలో రాయించబడినదో, వాడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. మాట బోధించటం కాదు, లేకుంటే మాట వినటం కాదు, మాట చదవటం కాదు, గాని గైకొను వాడు. అప్పుడు నువ్వు ఈ మాటలు గైకున్నావా, అనుసరించి ఆ మాటల ప్రకారంగా నడుస్తున్నావా, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానితో నివాసము చేతుము. హల్లెలూయా. తండ్రి ఎల్లప్పుడూ మనతో ఉండాలంటే గనక మనము చేయవలసిన పని, మనకు చెప్పబడిన ఈ మాటలను మనము గైకొనాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మరి ఇట్టి విధంగా తండ్రిని నేను ప్రేమిస్తున్నాను, మీరు కూడా తండ్రిని ప్రేమించండి. తండ్రిని ప్రేమించుట ద్వారా ఒకటి, నన్ను నేను కనపరుచుకుంటాను మొట్టమొదటిగా. రెండవదిగా తండ్రి నేను వచ్చి అతనితో నివాసము చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లోకంలో క్రీస్తు ప్రభుని అంగీకరించుట అంటే ఏంటంటే తండ్రిని అంగీకరించుట. అంతే కదా. తండ్రిని నాకు కనపరచు ప్రభు అని పిలుపు అడిగితే, ఎలా అడుగుతున్నావు తండ్రిని కనపరచమని? నేను తండ్రి ఒకటై ఉన్నామని నమ్మటం లేదా అని చెప్పేసి ప్రభు అక్కడ పిలుపుతో చెప్పిన మాటలు ఇక్కడ మొదటి యోహాను పత్రికలో మరి ఇక్కడ యోహాను భక్తుడు రాస్తున్నాడు. క్రీస్తు విరోధి ఎవరు? ఈ లోకంలో క్రీస్తుకు విరోధులు వస్తున్నారు, క్రీస్తుకు విరోధులు బయలుదేరుతున్నారంటే ఎవరు వాళ్ళు? తండ్రిని కుమారుని ఒప్పుకొనిన వీడే క్రీస్తు విరోధి కదా. క్రీస్తు ప్రభుని ఒప్పుకోరు. క్రీస్తు ప్రభు మరి ఎవరిని పంపిన తండ్రి అయిన దేవుని ఒప్పుకొనిన వాడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడును
తండ్రిని అంగీకరించువాడు కాడు, కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు. ఈ ఉదయ కాలము యేసుక్రీస్తును మనం అంగీకరించామంటే పరోక్షంగా తండ్రిని కూడా మనం అంగీకరించామండి. ఎవరైతే క్రీస్తు ప్రభును తృణీకరిస్తారో వారు తండ్రిని కూడా తృణీకరిస్తా ఉన్నారు. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపబడిన దేవుని అంగీకరింపని వాడు, ఆ బోధ యందు నిలిచియుండు వాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవరైనా సరే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండకపోతే వాడు దేవుని అంగీకరించలా, అంటే తండ్రిని అంగీకరించలా, దేవాది దేవుని అంగీకరించలా. ఒకవేళ ఆ బోధ యందు నిలిచి ఉన్నాడా, తండ్రిని కుమారుని ఇద్దరిని అంగీకరించేవాడు. అంటే తండ్రి నేను ఒక్కటై ఉన్నాము గనక నన్ను అంగీకరిస్తే తండ్రిని కూడా అంగీకరించినట్లే. నన్ను తృణీకరించారా, దేవుని కూడా తృణీకరించే. ఇక్కడ తండ్రి అంటే మరి దేవునికి ప్రభువుకి తండ్రిగా ఉన్నాడు, మనకి దేవుడుగా ఉన్నాడు. ఆ దేవునిని ఒకవేళ నీవు నన్ను అంగీకరించలేదా, నా తండ్రి అయిన దేవునిని కూడా, ఆ దేవునుడు కూడా నువ్వు తృణీకరిస్తున్నావని చెప్తూ ఇక్కడ మనతో అంటున్నాడు, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఒక దినం రాబోతుంది, ఆ దినాన మీకు స్పష్టంగా అర్థమవుద్ది. నేను తండ్రిలో ఉన్నాను, తండ్రి నాలో ఉన్నాడు, నాలో మీ యందు కూడా ఉంటాడని ఒక దినాన మీరు ఎరుగుతారు అని మాట్లాడుతున్నాడు. కనుక ఏది మీరు వింటున్నారో అది మీలో నిలవనీయుడి. 1 యోహాను 2:24. దేనిని మీరు వింటున్నారో అది మీలో నిలువనీయుడి. మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. హల్లెలూయా. ఆయనలో ఎల్లప్పుడూ మనం నిలిచి ఉండాలంటే ఏది మనకు బోధించబడతా ఉందో, ఏది మనం విశ్వసిస్తున్నామో దానిని మనలో నిలిచి ఉండనివ్వాలి. దీన్ని బయటకు పోనీయకూడదు. ఏదైతే మనము నమ్మామో, క్రీస్తును నమ్మామో, క్రీస్తు ద్వారా తండ్రిని నమ్మామో, ఈ నమ్మకము, ఈ విశ్వాసము ఏదైతే మనము ఆయన యందు యేసు నామాన్ని ఒప్పుకొని ఉన్నామో దానిలో మనము నిలిచి ఉండాలి. మరి అదే దానిలో నిలిచి ఉండటం ద్వారా తండ్రి కుమారులు కూడా మనలో నిలిచి ఉంటారంట. హల్లెలూయా. ఇంకా నువ్వు ప్రభు అంటున్నాడు, నేను మిమ్ములను దాసులని పిలవక మరి మరి నేను స్నేహితులను పిలుస్తున్నాను. కారణం ఏంటంటే గనక 15:15 అంటున్నాడు, దాసుడు తన యజమానుని చేయు దానిని ఎరుగడు గనక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులను పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియచేసి ఏది కూడా నేను దాచుకోలేదు. తండ్రి యొద్ద నేను ఏమి విన్నానో, ఏమి కన్నానో, ఏమి పొందుకున్నానో అవన్నీ కూడా మీకు బోధించి ఉన్నాను. అవన్నీ మీకు బయలుపరిచి ఉన్నాను కదా. ఈ బైబిల్ గ్రంథంలో ఎన్ని విషయాలు మన కొరకు రాయబడి ఉన్నాయండి కదా. వాటిని తెలుసుకునే వారికి ఈ యొక్క సత్యం అర్థమవుద్ది. తెలుసుకుని అందులో నిలిచి ఉండే వారికి ఈ ఆశీర్వాదం కలుగుద్ది. అవునా కదా. ఆయన మరి నాకు తెలిసినవన్నీ ఏమేమి నేను తెలిసి ఉన్నానో అవన్నీ మీకు నేను తెలియచేశాను. దాసులకు చెప్పలా. ఇంట్లో పని వాళ్ళకి ఏదైనా విషయాలు, ఆంతరిక విషయాలు ఎవరైనా చెప్తారా? చెప్పలేదు, చెప్పము. అవునా కదా. మన ఇంట్లో బిడ్డలో, మన ఇంట్లో ఉన్న కుటుంబంలో ఉన్న వారికి మనం చెప్తాం. అదే ప్రభు అంటున్నాడు, దాసుడు యజమానుడు చేయు దానిని ఎరగడు, కానీ నేను మిమ్ములను దాసులని పిలవక స్నేహితులను పిలుచుచున్నాను. ఎందుకంటే నేను నా తండ్రి వలన విలిన సంగతులన్నిటినీ మీకు తెలియచేస్తున్నా. ప్రభు మనకి స్నేహితుడైపోయాడండి. ఆయన అరమరికలు లేకుండా మనతో మాట్లాడుతున్నాడు. ఏమీ దాచిపెట్టకుండా మనకంతా బోధిస్తున్నాడు. అసలు ఏమై ఉంది, అసలు ఈ యొక్క దేవుని యొక్క రాజ్యము ఏమైనది,
దేవుని రాజ్యంలోకి, ఆ నిత్య జీవులోకి మనం ఎలా వెళ్తామనే విషయాలు అరమరిక లేకుండా, దాపరికం లేకుండా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాల ద్వారా, ఈ వాక్యాలు మనం చదివి గైకొనుట ద్వారా, వీటిని మన జీవితాల్లో మనము అనుసరించుట ద్వారా తండ్రితో మనం కుమారునితో పాటుగా తండ్రితో మమేకమై ఉంటాము. అంతేకాదు ఆయనకు మనము స్నేహితులుగా మారిపోతాము కదా. ఆ సీక్రెట్స్ అన్ని కూడా మనకు బయలుపరచబడతాయి. యోహాను భక్తుడు పొందుకున్న కృప ఇదేనండి. ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క రొమ్మున ఆనుకున్నాడు. ఈ ప్రత్యక్షతలన్నీ పొందుకొని ఆయన మనకి ఇవన్నీ రాస్తా ఉన్నాడు కదా. ఎన్ని అద్భుతమైన మాటలు రాస్తా ఉన్నాడు యోహాను భక్తుడు. కారణం ఏంటి? అవన్నీ కూడా పొందుకున్నాడు ఆ రొమ్మున ఆనుకొనుట ద్వారా. క్లోజ్ రిలేషన్షిప్ లోకి వెళ్ళుట ద్వారా, ఆ స్నేహితుడుగా మార్చబడుట ద్వారా ఈ అద్భుతమైన సంగతులన్నీ పొందుకొని మనకు బయలుపరుస్తా ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన వాటిని వాటిలోనివి తీసుకొని మీకు చెప్పితనని చెప్పాను. మరి తండ్రికి కలిగినవన్నీ నావై ఉన్నాయి, అవన్నీ కూడా నేను తీసుకొని మీకు నేను చెప్పితిని అని చెప్తా ఉన్నాడు. 16, 15 మన మీద ఎంత ప్రేమండి ప్రభుకి. తండ్రికి కలిగినవన్నీ కుమారుడు అయిన అంతనా. తండ్రి ఆస్తి కుమారులకి వెళ్ళిపోద్దు కదా. అంతే విధంగా తండ్రికి కలిగినవన్నీ నావి, ఆయన నేను నా వాటిని, ఆయన యొద్ద నుంచి నేను పొందుకున్న వాటినన్నిటినీ తీసుకొని మీకు చెప్పి తిని, హల్లెలూయా, తెలియచేసినని నేను చెప్పి తిని. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నాదేదేది తండ్రి యొద్ద నేను పొందుకున్నానో అవన్నీ అవన్నీ కూడా నావి, వాటన్నిటినీ మీకు నేను పంచిపెట్టి ఉన్నాను, మీకు తెలియచేసి ఉన్నాను, ఏది దాచుకోకుండా మీకు నేను బోధించి ఉన్నాను అని చెప్తున్నాడు. ఇంకను అంటున్నాడు, తండ్రి హృదయాన్ని గుర్తెరిగిన మరి కుమారుడిగా ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క తండ్రి హృదయం ఏమన్నది, తండ్రి యొక్క కోరిక ఏమన్నది ఇక్కడ మనతో ఆయన మాట్లాడుతున్నాడు. తండ్రి ఏమి అభిలాష కలిగి ఉన్నాడు, ఏమి కోరుకుంటున్నాడు నా డిజైర్ ని గ్రహించిన వాడై ఈ ఉదయకాలం మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, యోహాను 4:23, 24లో యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. అబ్బా, ఎంత గొప్ప సత్యం అండి ఇది. తండ్రి ఒక కోరిక కలిగి ఉన్నాడంట, ఆయనను ఆరాధించేవారు ఒట్టి ఒక పై పెదలతో ఆరాధించకూడదు, ఒట్టి నోటి మాటలతో ఆరాధించకూడదు. ఎలా ఆరాధించాలట? యథార్థంగా ఆరాధించాలంట. రెండవదిగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇక్కడ ఒక సత్యం ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆత్మ స్వరూపి అయినాడు. దేవుడు మన కంటికి ఎవరికి కనిపించడు. ఒక వెలుగుగా, ఒక మహిమగా, ఒక ప్రభావంగా ఆయన ఉన్నాడు కనుక ఆయన మనం ఎవరు చూడలేము. కానీ ఆయన ఆత్మ స్వరూపుడుగా ఉంటుండగా ఆయన మన యొద్ద నుంచి ఒక కోరిక కోరుతున్నాడు. అదేంటి? ఆయన మనస్సేమైనది, ఆయన హృదయమేమైనది కుమారుడు గ్రహించిన వాడే మనతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు తండ్రిని గురించిన విషయాలు, తండ్రి ఏమై ఉన్నాడు, తండ్రి ఏమి బోధించాడు, తండ్రి ఏమి క్రియలు చేశాడు, అవన్నీ మానవాళికి ఎలా ఉపయోగపడతాయి, అవన్నీ ఎలా మన కొరకన ఆశీర్వాద దీవెనకరంగా నేను చెప్తూ, తండ్రి కూడా ఒక అభిలాష కలిగి ఉన్నాడని ఈ ఉదయకాలము ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే అది యథార్థంగా ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఆరాధింపాలని తండ్రి కోరుకుంటున్నాడంట కదా. ప్రభు తండ్రి హృదయం ఎరిగిన వాడై మనతో మాట్లాడుతున్నాడు. మనము కూడా ఆ తండ్రి హృదయాన్ని మరి సంతృప్తి పరచువారుగా మనం కూడా ఈ స్తుతి ఆరాధన మనం చేసేటప్పుడు హృదయమంతటితో, మనస్సంతటితో, బలమంతటితో, శక్తి అంతటితో, వివేకం అంతటితో కదా పూర్ణంగా పూర్ణంగా పూర్ణంగా
ప్రభుని మనం ఆరాధించబద్దులమైన. నిజంగా ఆరాధన చేసేటప్పుడు నిజంగా మనం ఇంకేమీ కనిపించకూడదండి. మన కళ్ళ ఎదుట ప్రభు, మన ఇద్దరమే ఉన్నామనే ఉద్దేశంతో కళ్ళు మూసుకొని ప్రభుని ఆరాధిస్తా ఉంటే, ఆయనలో లీనమైపోతా ఉంటే, అసలు ఆ చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన ఆనందం ఏంటో, ఆ సంతోషం ఏంటో మనకు అర్థమవుద్దండి. దేవునిలోకి అలా లీనమైపోయి ఆత్మతో, సత్యముతో, ఆ యథార్థంగా ఇంకెక్కడ మనసు పెట్టకుండా ఆయన మీదే మనసు పెట్టి ఆరాధించాలని తండ్రి కోరుకుంటున్నాడని ఇక్కడ తండ్రి హృదయ అభిలాష ప్రభు మనతో వ్యక్తపరుస్తున్నాడు. మనము ఈ కార్యము మనము చేయుదుము కాక. ప్రభు తన సంఘం గురించి ఒక ప్రత్యేకమైన కమిషన్ మనకిస్తున్నాడండి. మరి ఆయన మరి నా యొక్క తండ్రి ఇంటిని మీరు ఏం చేశారు? మరి ఆ పావురం నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేశారు. మరి సంఘం క్రీస్తు యొక్క రక్తము ప్రాణం అనే పునాది చేత కట్టబడిన ఈ సంఘము తర్వాత అపోస్తుల యొక్క మరి వారి యొక్క ప్రాణ త్యాగం ద్వారా మరి కట్టబడిన ఈ సంఘము, దీనిని మీరు పాడు చేయొద్దు. మరి ఆయన ఆ యొక్క యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళినప్పుడు రోషము కలిగి అక్కడ ఉన్న వాటినన్నిటినీ పడద్రోసి ఆ యొక్క కొరడాలు చేసి గొడ్లను ఎడ్లను ఆ యొక్క ఉన్నటువంటి వాటన్నిటినీ దేవాలయం నుంచి తోలివేసి రోకలన్నీ చల్లివేసి ఆయన మాట్లాడిన మాటలు, వాటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. కనుక ప్రభు మనతో ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. సంఘంలో ఉన్న చీడ పురుగులు లాంటి పరిస్థితులు, మరి లోకంలో కలిసిపోయిన పరిస్థితులు, పాలిటిక్స్ ప్రవేశించిన పరిస్థితులు, ఇవన్నీ కూడా ఒక వ్యాపారంగా సంఘాలలో వ్యాపారాలు కూడా చేస్తారండి. స్కీములని, తర్వాత రకరకాల చిట్స్ అని, ఇంకా రకరకాలు ఉంటాయి. చాలా సోషల్ కార్యక్రమాలు చాలా ఉంటాయి. నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా చేయకుడి. ప్రభు ఉదయకాలము మనతో మాట్లాడుతున్నాడు. మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, వ్యక్తిగతంగా నీ హృదయము నీ యొక్క శరీరమే నా ఆలయమైనది, దీన్ని మీరు వ్యాపారపు ఇల్లుగా చేయకండి కదా. అవర్ బాడీస్ ఆర్ హోలీ టెంపుల్స్. దీన్ని మనము వ్యాపారపు ఇల్లుగా లేకుంటే ఈ లోకానికి సంబంధించిన దానికి కాదు, కానీ మనము మరి ఆ ప్రభు కోరుకుంటున్నట్లుగా ఆయన ఏ విధంగా వాటినన్నిటిని వెళ్ళగొట్టాడు, మనలో ఉన్న అవలక్షణాలన్నిటిని కూడా మనం వెళ్ళగొట్టుకోవాలంటే వాటన్నిటిని డిస్కార్డ్ చేయగలగాలి, వాటన్నిటిని మనం విసర్జించగలగాలి. ఆయన ఎలాగున రోకలు చల్లివేసి ఆ బలలు మరి పడగొట్టి వాటందరినీ వెళ్ళగొట్టి ఎట్టి విధంగా ఆయన కార్యం చేశాడు, వాటన్నిటి ఇక్కడి నుంచి తీసుకొని పోండి, వాటినన్నిటిని ఎట్టి విధంగా తరిమి వేశాడు, అదంతా పరిశుభ్రపరిచాడు. మనము కూడా మన యొక్క ప్రాణాత్మ దేహాలను మనము పరిశుద్ధపరచుకోవాలని, ఆయన ఆలయాలుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతేకాదు సంఘాలు కూడా ఆయన కొరకైనా మరి యొక్క ఆలయాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఇక్కడ ప్రభు అంటున్నాడు, మరి మరి మీరు ఇంతవరకు మరి నా కొరకు మీరు మరి అర్థం చేసుకుంటున్నారు కదా నా మాటలను. మరి ఇప్పుడు మీకొక ఆశీర్వాదం నేను ఇస్తున్నాను. ఏంటంటే 15:7 అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా. ఈ ఉదయ కాలము ఈ ఆజ్ఞలన్నీ మనం గైకొనుట ద్వారా, మరి దేవుని కుమారుడిని ప్రభుని ఒప్పుకొనుట ద్వారా, దేవుడు మరి అలాగున తండ్రి మరి కుమారుడు మనలోకి వచ్చి నివాసం చేయటం ద్వారా, మరి మనతో వాళ్ళు మమేకమైండుట ద్వారా, మరి ప్రభు యొక్క ఆజ్ఞలు గైకొని మనం ఆయన ప్రేమించుట ద్వారా, మరి మనము ఆయనలో నిలిచిండుట ద్వారా ఈ ఉదయకాలము ప్రభు అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల. ప్రభు మనలో నిలిచి ఉన్నటువంటి అర్థం ఏంటి? ఇగో చెప్పబడిన ఈ బోధ
చెప్పబడిన ఈ మాటలన్నీ మనలో నిలిచి ఉండుట ద్వారా అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి, అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. ఎందుకు అనుగ్రహింపబడతాయి? తండ్రి మీరు బహుగా ఫలించటం వలన తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఒక కార్యం చేశాడంటే ఈ సాక్ష్యము అనేక మంది వినుట ద్వారా తండ్రికి గొప్ప మహిమ కలుగుద్ది. కనుక మీరు నా యందు మరి మీ మాటలన్నీ మీరు పెట్టుకొని ఉంటే గనక మీరు ఏమైపోతారు? మీరు బహుగా ఫలిస్తారు. మీరు ఏమి అడిగితే, మీకు ఏమి ఇష్టమో అడిగితే అది మీకు అనుగ్రహింపబడుతుంది. హల్లెలూయా. ఎప్పుడు దేవునికి ప్రీతి పాత్రం అవుతామంటే ఆయన ఆజ్ఞలన్నీ గైకొన్నప్పుడు, ఆయన మాటలన్నీ మనం అనుసరించినప్పుడు, ఆయనలో ఆ వాక్యము చెప్పబడిన ఈ మాటలన్నీ మనలో నిలిచి ఉండి దాని ప్రకారంగా మనం చేస్తున్నప్పుడు ఆయనకిష్టము. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించుట ద్వారా మీరు ఫలించాలని, మీ ఫలాలు నిలిచి ఉండాలని నేను కోరుకుంటున్నాను. తండ్రి నేను కూడా మిమ్మల్ని అట్టి విధంగా ఆశీర్వదించాలని మేము ఆశపడుతున్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా నువ్వు ప్రభు అంటున్నాడు, మరి ఒక కమిషన్ మనకిస్తా ఉన్నాడు. ఆయన ఏం కమిషన్ చేస్తున్నాడంటే, మిమ్ములను ఈ లోకంలోనికి నేను పంపిస్తున్నాను. యోహాను సువార్త 20:17లో ఆమె యొక్క మగ్ధలేని మరియతో ఏం చెప్తాడంటే, ఆమెకు కనపడినప్పుడు మరి నేను నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వెళ్ళి నా సహోదరులతో చెప్పు అని చెప్పి అక్కడ మరి కబురు పెడతాడు. ఆమె ద్వారా వారికి మరి ఆ మాటలు చెప్పమని మరి చెప్పి పంపిస్తాడు. వారితో నేను దేవుని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. అంటే దేవుని గురించిన విషయాలు మనం అనేక మందికి చెప్పబద్దులమైన అలనాడు మగ్ధలేనే మరికి ఇచ్చిన కమిషన్ మొదలుకొని మరి శిష్యులతో మరి మత్తయి సువార్త మరి ఆఖరి అధ్యాయము చివరి వచనాల్లో చెప్పబడిన ఆ మాటలు మొదలుకొని, మార్కు సువార్త చివరి అధ్యాయంలో చెప్పబడిన మాటలు మొదలుకొని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మనం సువార్త ప్రకటించాలి. ప్రతి ఒక్క మనిషిని మన శిష్యులుగా చేయబద్దులమై ఉన్నాం. ఈ లోకంలో మనము దేవుడు చెప్పిన ఈ మాటలను మనకి ఇవ్వబడిన ఈ కమిషన్ మనము చేయబద్దులమై ఉన్నాం. నువ్వు వెళ్ళి చెప్పు, నా సహోదరుల యొద్దకు వెళ్ళి చెప్పు, నా తండ్రి యొద్దకు మీ తండ్రి యొద్దకు, నా దేవుని యొద్దకు మీ దేవుడైన వాని యొద్దకు నేను ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పు అని 20:21లో వారు గదిలో తలుపులు మూసుకొని ఉంటుండగా వారి మధ్య ప్రత్యక్షమై ప్రభు వారితో మా యొక్క శిష్యులతో ఏమి మాట్లాడుతున్నాడంటే, అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని చెప్పెను. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు కుమారుని ఒక ఆజ్ఞ ఇచ్చి ఈ లోక రక్షకుడిగా పంపించి ఈ లోకంలో వెళ్ళి ఈ రక్షణ కార్యమును జరిగించు అని మరి చెప్పి పంపి ఉన్నాడు. కుమారుడైన క్రీస్తు ఆజ్ఞకు విధేయుడై వచ్చి ఉన్నాడు. ఆ ఆజ్ఞను నెరవేర్చి ఉన్నాడు. వెళ్ళిపోతూ నీకు నాకు కమిషన్ ఇచ్చి చేసి ఉన్నాడు. వెళ్ళండి, లోకంలోకి వెళ్ళి మరి మరి నా పని మీరు చేయండి. ఈ దేవుని రాజ్య సువార్త చేయండి. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నాను గనక మీరు లోకంలోకి వెళ్ళి నా పని చేయండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇన్ని మాటలు రాసిన యోహాను సువార్తికుడు మన మీద ఒక ఆశీర్వాదం పలుకుతున్నాడు ఈ ఉదయకాలం. 2 యోహాను 1:3 సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడగు యేసు క్రీస్తు నొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మీకు తోడగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి కుమారుల యొక్క అనుబంధం గురించి 3 దినాల నుంచి మనము నేర్చుకుంటున్నాము. యొక్క స్వార్థ అంతటిలో, యోహాను స్వార్థ అంతట్లో, పత్రికలంతట్లో తండ్రి 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 అని ప్రభు పదే తండ్రి దగ్గర నుంచి వచ్చాను, తండ్రి మాటలే చెప్తున్నాను, తండ్రి క్రియలే చేస్తున్నాను, తండ్రి నేను ఏకమై ఉన్నాను కదా. ఎన్ని మాటలు, ఎన్ని వాక్యాలు మనము ధ్యానించామండి. అంటే తండ్రి
కుమారుడు ఏ విధంగా ఒక్కటై ఉన్నారో నీవు నేను కూడా తండ్రి కుమారునితో ఏకం కావాలనేది ఆ యొక్క ప్రభు యొక్క ఉద్దేశమై ఇన్ని మాటలు మన కొరకు రాయించబడి ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఏం చేయబడాలి? తండ్రి కుమారునితో మనము మమేకమైపోవాలి. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనము మమేకమైపోవాలి. వారిలో ఒక్కటైపోవాలి. విడదీయరాని అనుబంధంగా ఒకరితో ఒకరుగా వారు పెనవేయబడి ఉంటుండగా వారితో మనం కూడా కలిసిపోవాలి. హల్లెలూయా! ఇవన్నీ మనకు అసలు ఎందుకు యోహాను భక్తుడు చెప్పారంటే తండ్రి కుమారులు ఒక్కటై ఉండి సహవాసం చేస్తున్నారు. వారితో మేము కూడా సహవాసం చేస్తున్నాము. మీరు కూడా మరి మా ఆ సహవాసంలోకి రావాలని మిమ్మల్ని పిలుస్తున్నామని మొట్టమొదటిగా మొదటి దినము మాటలతో ఈ యొక్క వాక్య బోధను మనం ప్రారంభించాము. తండ్రి కుమారులు సహవాసం కలిగి ఉన్నారు. తండ్రి కుమారులతో మేము సహవాసం కలిగి ఉన్నాము. మిమ్మల్ని కూడా సహవాసానికి పిలుస్తూ మరి మీరు కూడా తండ్రి కుమారునితో మేము ఎట్టి విధంగా ఏకమై ఉన్నామో మీరు కూడా ఏకమై ఉండటానికి మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నామని, ఏది మేము చూచామో, ఏది మేము పొందుకున్నామో, ఏది మేము తాకామో దానిని మీకు ప్రకటన చేస్తున్నామని యోహాను భక్తుడు చెప్పిన విధంగా మనము కూడా ఈ విషయాలన్నీ తెలుసుకున్న వారమై తండ్రి కుమారునితో ఏకమైన వారమై మమేకమైన వారమై ఈ యొక్క పటిష్టమైన అనుబంధంలో మనము కూడా ముందుకు కొనసాగుదుము గాక. ఆ గొప్ప తండ్రి అయిన దేవునితో మనము సహవాసం చేస్తున్నామండి. అసలు ఇది ఆలోచిస్తే ఎంత అద్భుతమో కదా, అవునా కాదా? ఇది ఆలోచించి చూడండి. కూర్చొని ఎప్పుడైనా ఆలోచించి చూడండి. తండ్రితో నేను అనుబంధం కలిగి ఉన్నానా? అసలు ఆయన ఎవరు, ఎక్కడుంటాడో కూడా కనిపించడు కదా. ఆ తండ్రితో, ఆ దేవునితో నేను అనుబంధం కలిగి ఉన్నానంటే నిజంగా మనం ఎంత ధన్యులమోనండి. ఆయన ఆజ్ఞలు గైకొని ఎడల, ఆయనను ప్రేమించిన ఎడల తండ్రి కుమారునితో పాటుగా వచ్చి మనతో నివాసం చేస్తాడు. మనలో నివాసం చేస్తాడు. మనతోనే ఎల్లప్పుడూ ఉంటాడు. కనుక ఆ ఇద్దరితో ఆ ముగ్గురితో ఒక్కటై ఉన్న ఆ దేవునితో మమేకమై మనం మన జీవితాలు ముందుకు కొనసాగింప చేయటానికి ఆయనలో నిలిచి ఉండి ఆయన ఇచ్చే ఆ ఫలాలు పొందుకుంటూ ఫలభరితమైన జీవితంలో ముందుకు కొనసాగుటకు దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. ఏదైతే 3 దినాల నుంచి దేవుడు మనతో మాట్లాడాడో ఈ వాక్యాలన్నీ మనలో నీరు కట్టి ఫలించును గాక. ఆత్మీయ లోతులోకి మనము వెళ్ళి ఆ వాక్యమందు మనము నిలిచి ఉందుము గాక. ఆమేన్.